హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఒక చిన్న మినీ వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. నిన్న రథసప్తమి సందర్భంగా నేను మా వారు అయితే సర్పవరం జంక్షన్‌లో ఉన్న భవన్నారాయణ స్వామి టెంపుల్‌కైతే వెళ్ళామండి. ఈ టెంపుల్‌లో వచ్చేసి స్వామివారు స్వయంభూగా వెలిసారటండి. నేనైతే ఇక్కడికి కాకినాడ మా వారు వృత్తిరీత్యా అయితే 1 ఇయర్ అవుతుందండి వచ్చి. ఇంతవరకు కూడాను ఈ టెంపుల్‌ని విజిట్ చేయలేదు. సో, ఒక్కసారి అయితే రథసప్తమి సందర్భంగా నిన్ననైతే వెళ్ళామండి. అలాగే గాలిగోపురం చూస్తూ మనం మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందటండి. అందుకే నేను మా వారు కూడాను నమస్కారం అయితే చేసుకున్నాము. చుట్టూ ప్రశాంతమైన వాతావరణంలో భజనలతో నిజంగా ఆహ్లాదకరంగా ఆధ్యాత్మిక చింతన కలిగి ఉందండి. నాకైతే చాలా బాగా అనిపించింది. అలాగే ఉసిరి చెట్టు కింద నేనైతే దీపం పెట్టుకున్నాను. ఆ ఉసిరి చెట్టు దగ్గర చూడముచ్చటమైన చెట్లు, చక్కటి ప్రశాంతమైన వాతావరణంగా అనిపించింది. ఒక పాజిటివ్ వైబ్స్ అయితే నా మనసులో అయితే కలిగాయండి. నాకైతే చాలా బాగా అనిపించింది. అలాగే ఇక్కడ గోశాల అయితే ఉందండి. ఒక్కసారికి గోశాలకు గూడా వెళ్ళి మేమైతే ఆ గోమాత దర్శనం కూడా చేసుకున్నామండి. అలా చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో అలా గోమాతకు దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చి అలాగే స్వామివారి పాదాలను నమస్కరించుకొని, శంకు చక్రాలను కూడాను నమస్కరించుకొని ఇక్కడ ఫోటోస్ తీసుకున్న వ్యూ అయితే చాలా బాగుందండి. ఒక్కసారి ఆ వ్యూ దగ్గరికి కూడాను మేము వెళ్ళి మొత్తం ఒకసారి తిరిగి ఫొటోస్ తీసుకున్నాము. నాకైతే చాలా బాగా అనిపించింది. అలాగే ఆలయ హిస్టరీ కూడా ఉందండి. ఒక్కొక్క హిస్టరీ ఒక్కొక్కలాగా అయితే ఉంది. అలా హిస్టరీ చదువుకుంటా నేనైతే ప్రదక్షిణ అయితే చేశానండి. నాకైతే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి అలాగే బయటకు వచ్చాక ఒక చిన్న 2 బాక్స్‌లైతే తీసుకున్నానండి. అక్కడ ఎందుకంటే తీసుకున్నాను, ఏదో ఒక వస్తువు కొనడం నాకు అలవాటనమాట. సో, అందుకని నేను అక్కడికి వెళ్ళి ఒక చిన్న 2 బాక్సులైతే ఇంట్లోకి అవసరమైనవి తీసుకున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చితే దగ్గరలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కాకినాడ డిస్ట్రిక్ట్‌లో ఒక్కసారి సర్పవరం జంక్షన్‌లో గనక ఉంటే ఒకసారి టెంపుల్‌కైతే వెళ్ళండి. నిజంగా మీకైతే చాలా బాగా నచ్చుతుంది. కాకినాడలో ఉన్న వాళ్ళెవరికీ ఈ టెంపుల్ గురించి తెలియకుండా ఉండదు. ఒకసారైతే వెళ్లి విజిట్ చేయండి. ఈ వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.